మనం స్నానం చేస్తే ఉత్తమ గతులు పొందుతారని కానీ లేదా పుణ్యప్రదమని చెప్పబడింది. తీర్థరాజాల్లో ప్రయాగరాజుకున్న ప్రాముఖ్యం అటువంటిది. కాబట్టి ఇక్కడ ఆయన జంజం వేసుకొని కనబడ్డారు అనే దాన్ని మనం ఖండించాలా లేదా అనే దానికి వస్తుంది. ఇక్కడ నవతంతు ధారణ ఏదైతే ఉంటుందో అది అన్నప్రాసన సమయంలో నవతంతు ధారణ అంటే భూత శుద్ధి. మనం అన్నం తీసుకునేటప్పుడు భూత శుద్ధి చేసుకోవాలి. మనకు వచ్చేటువంటి మంత్రం కొన్ని ఉన్నాయి. అది వైశ్వానరం అని చెప్పి అగ్నిహోత్రంగా లోపల ఉంటారు కాబట్టి ఆ అగ్నిహోత్ర రూపంలో మనం తీసుకున్నప్పుడు అది అగ్నికి సకాలంలో అది తీసుకున్నప్పుడు మనకు ఆహార నియమాలు కూడా బాగుంటాయి, ఆహారం కూడా బాగుంటుంది. అది ఒక ప్రక్రియగా నవతంతు ధారణ చేస్తారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ నిన్న ప్రయాగరాజులో వేసుకున్నటువంటి ధారణ ఏదైతే ఉందో అక్కడ శ్రాద్ధ కర్మలు చేసినా అక్కడ ఆయన ఏమన్నా తర్పణాలు విడిచిపెట్టినా అలా వేయటం ఒక ధర్మంగా అది వేసుకున్నారని మనం తీసుకోవచ్చు. అలా కాకుండా ఆయన ఎప్పటికీ వేసుకుంటూ ఉన్నారు అని అంటే అది వారు వేసుకున్న దీక్ష కావచ్చు. ఆ దీక్షలను బట్టి ఈ మధ్య కాలంలో వారాహి దీక్షలని, సనాతన ధర్మయాత్ర అని అనేక రకాల దీక్షలు జరుగుతూ వాహనాలు యాత్రలు చేస్తున్నారు. అలా ఏమన్నా నియమబద్ధంగా ఉండాలి అని చెప్పి వేసుకొని అది ఉంది కదా దాని జోలికి వెళ్లకుండా అనేది కూడా ఒక ఇండికేషన్ గా మనం తీసుకోవచ్చు. అంటే మంచిని తీసుకోవచ్చు. దానిలో ఆయన వేసుకోగానే అది ఏదో